ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. దేవుడు మరొక దినాన మనల్ని సజీవులుగా ఉంచినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3 వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యంను తెలియజేస్తున్నాడు. నిజంగా నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నానంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను. నిజంగా దేవుని యొక్క ప్రేమ ఒక గంట, లేకుంటే ఒక వారము, లేకుంటే ఒక నెల, సంవత్సరము. ఈరోజు లోకరీత్యా మనము ఆలోచన చేస్తే ధనము, డబ్బు, ఐశ్వర్యము, అంతస్తులు, ఉద్యోగము, ఆస్తిపాస్తులను చూసి మన మీద ప్రేమ పుట్టడం సర్వసాధారణం. అయితే నీవు దరిద్రుడైనప్పటికీ, ఎందుకు ఎరగక పాపములు పడి ఉన్నప్పటికీ, ఒక గొప్ప ధనవంతుడు అయినప్పటికీ, ఆస్తిపాస్తులు కలిగిన వాడైనప్పటికీ, దేవుడు మానవుల ఎదుట తన ప్రేమను ఏ రీతిగా చూపిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమ, తారతమ్యం లేనటువంటి ప్రేమ. కానీ మనుషులు అందము చందాలు ఉంటేనో, డబ్బు ఆస్తిపాస్తులు ఉంటేనో ప్రేమను చూపిస్తుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఎలాంటి ప్రేమను నీవు రుచి చూస్తుంటున్నాం? లోకరీత్య ప్రేమ ఏదో ఒక రోజు నిన్ను మోసం చేస్తుందేమో. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరికి వస్తారు, ఏవి లేకుంటే ఎవరు నీ దగ్గరికి రారు. ప్రియమైన బిడ్డలారా, నిజంగా దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను. దేవుడు తన ప్రేమను చూపించడానికి ఆయన తన చేతుల మీద మనల్ని చెక్కుకునేంత ప్రేమ మన మీద చూపిస్తుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అందుకే లేఖన వాక్యము చూడగలిగితే 1 యోహాను గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16 వచనంను చూస్తే, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నిజంగా దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ ఆయన యందు ఉన్నదంట. ప్రియమైన బిడ్డలారా, ఇంకా మనము ఆలోచన చేస్తే 19వ వచనంలో ఆయనే మొదట మనల్ని ప్రేమించెను. ఈరోజు మనము ఏ వీటిని ప్రేమిస్తుంటున్నాం? దేవుడు మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నాడంటే మనుషులమైనటువంటి మనకిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆకాశమందు దేవుడున్నాడు, నరులమైనటువంటి మనము ఆయన పాద పీఠము దగ్గర దుమ్ము వంటి వారిగా ఉన్నాం. ఆయన మనుషులను చుట్టకు ఏ పాటి వారం, ఆయన మనల్ని ప్రేమించుటకు మనం ఏ పాటి అర్హత ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, కానీ నా దేవుడు తన ప్రేమను ఈ లోకంలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రములకు, సముద్రముకు, ఆకాశ నక్షత్రములకు ఎవరికి ఇవ్వలేదు. కానీ తన పోలిక చొప్పున, తన పోలికలో పుట్టినటువంటి మనకును దేవుడు మన ప్రేమనిస్తున్నాడు. ఈరోజు మనం ఏ దానిని ప్రేమిస్తున్నాం? నేను నా భార్యను ప్రేమిస్తున్నాను, నా బిడ్డలను ప్రేమిస్తున్నాను, నా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాను, నా యొక్క ప్రేయసిని ప్రేమిస్తున్నాను, నా డబ్బును, ఆస్తిపాస్తులను ప్రేమిస్తున్నాను, లేకుంటే నేను పెంచుకునేటువంటి పెంపుడు జంతువులు ప్రేమిస్తున్నాను, నన్ను కారుని ఎక్కువ ప్రేమిస్తున్నాను. లోకరీత్యా అనేకమైన వాటిని మొదటిగా నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ దేవుని ప్రేమించలేకపోతున్నావు. కానీ దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2 వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. దేవుడు తన ప్రేమను రుజువు చేయడానికి దేవాది దేవునికి మన కొరకు, తుచ్చ మానవులైనటువంటి మన కొరకు ఆయన కల్వరి శిలువలో తానే బలిగా, అర్పణగా ఈరోజు దేవుడు మనందరి కొరకు ప్రాణం ధారపోసాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు ఎందుకు విడిచిపెడుతున్నావు? దేవుడు ఎప్పుడైనా నీ జీవితంలో ఒక కార్యం చేయకపోతే నువ్వు ఎంతగానో బాధపడిపోతావు, ఎంతగానో వేదన పడిపోతావు కదా. అందుకే దేవుడు అంటున్నాడు తన వాక్యంలో, చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19 వచనం, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని గద్దించుతాడు, శిక్షిస్తాడు కదా. ఈరోజు తండ్రికి ప్రేమ ఎక్కువైతే తండ్రి తన కొడుకులను ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, తిడతాడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎక్కడ ఆ బిడ్డలు చెడిపోతారేమని భయం. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నాడు? కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మన మీద అపారమైన ప్రేమను చూపిస్తున్నాడు కనుక. ఈరోజు లోకరీత్యా నువ్వు ప్రేమ కొరకు వెంటాడుతున్నావా? ఎవరు నిన్ను ప్రేమించలేదు బాధపడుతున్నావా? అయితే దేవుడు మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమ అంటే కొన్ని రోజులు, కొన్ని క్షణాలు, కొన్ని సంవత్సరాలు కాదు. ఆయన ప్రేమ శాశ్వత కాలమైనటువంటి ప్రేమ. లోకరీత్యా అనేక మంది కొద్దిగా ప్రేమిస్తున్నామని చెప్తారు. ఇదిగో వారిని పట్టించుకోకపోతే, వారిని సరిగ్గా మాట్లాడకపోతే, వారి గురించి కేర్ తీసుకోకపోతే నీ ప్రేమ మోసం, నీ ప్రేమ దగ, నిజంగా నీ ప్రేమ నిజంగా యథార్థమైన ప్రేమ కాదని చెప్పి వదిలేస్తారేమో. కానీ
దేవుని ప్రేమ ఒకటే యథార్థమైంది. కాబట్టి ఈరోజు దేవుడి తన శాశ్వతమైన ప్రేమ దేవుడు నీకు ఇప్పుడే దయచేయునుగాక. ఆమేన్.